చిత్రీకరణ కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయ ఈవో బదిలీకి దారితీసింది. అనుమతి లేకుండా ఆలయ ఆవరణలో చిత్రీకరించడం మీద మీడియాలో వచ్చిన వార్తా కథనాలకు దేవాదాయ ధర్మాదాయ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈవోను బదిలీ చేయడంతో పాటు షూటింగ్ సమయంలో విధుల్లో ఉన్న అర్చకుడు రామకృష్ణకు అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున వార్తల్లోకి ఎక్కింది. మధుప్రియ బాలగాయనిగా పేరు తెచ్చుకుని అనేక సామాజిక గీతాలతో స్టేజ్ల మీద టీవీలో ప్రదర్శనలిస్తూ రావటం తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆమె తెలంగాణ అంతటా విస్తృతంగా పర్యటిస్తూ ఆటపాటలతో చైతన్యం నింపారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార గీతాలు కూడా ఆలపించటం, సినీ గాయనిగా ఎదిగి అడపాదడపా ఆల్బమ్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఉండగా ఈ నెల 20న ఆమె జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో ఒక ప్రైవేట్ ఆల్బం కోసం పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. అనుమతి లేకుండా గుడిలో షూట్ చేయడం ఆమె చేసిన తప్పు. షూటింగ్కు ముందు ఆమె గాని ఆమె బృంద సభ్యులు గాని ఎవరి అనుమతి తీసుకోలేదని చెబుతున్నారు. సాధారణంగా కాళేశ్వర ఆలయంలో ఫోటోలు, వీడియోలు తీయడానికి అనుమతించరు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా మధుప్రియ పాటలు చిత్రీకరించడం భక్తుల మనోభావాలను దెబ్బతీసినట్టేనంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మీడియాలో కథనాలు రావడంతో దేవాదాయ శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. ఆలయ ఈవో మారుతి మీద బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో గతంలో ఇదే దేవస్థానంలో పనిచేసిన మహేష్ ను నియమించారు. షూటింగ్ సమయంలో విధుల్లో ఉన్న అర్చకుడు రామకృష్ణకు దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.